విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. అసలు మీరు ఏ కేసులో అరెస్ట్ అయ్యారు? ఆల్ అవుట్ లాగించింది ఎవరు? ఆ ఎస్ఐలు సిఐలు ఎవరు? ఏ స్టేషన్ లో మీరు అరెస్ట్ అయ్యారు? అసలు ఆ కథ ఏంటి? యాక్చువల్గా నేను జనవరి 17, 2024 ఇతని మీద ఎప్పుడైతే కేసు పెట్టానో ఇమీడియట్గా అప్పటి వరకు వెలుగులోకి లేని విషయం గత సంవత్సరం మీరేమని కేసు పెట్టారు ఇతని మీద? ఇతను నన్ను వేధింపులకి గురి చేస్తున్నాడు, సెక్షువల్ హరాస్మెంట్. ఏంటంటే నా భర్త లేడు, ఇక రాడు కాబట్టి అతనితో నేను ఉండమని. రెండోది, అతనికి నేనంటే ప్రాణమని, నేను లేకపోతే చనిపోతానని మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు మీరందరూ ఏంటంటే ఇప్పుడు రెండో భార్య ఉందని చెప్తున్నాను, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇక్కడ ఇంకొక కథ అల్లాడండి. ఈ ఆగస్టు నుంచి కూడా ఇతని రెండో భార్యకి ఇతనికి అంటే 2023 ఆగస్టు నుంచి కూడా ఇతని రెండో భార్యకి మధ్య గొడవలు అవుతూ వాళ్ళ పాపని కొట్టేసిందని, వాళ్ళ పాపని కొడుతూ హింసిస్తూ వీడియోలు పెట్టి ఇతన్ని బెదిరిస్తుందని, అందుకోసం ఆ అమ్మాయికి 60 లక్షలు ఇచ్చి ఆ పాపని తెచ్చేసుకునే విధంగా సెటిల్మెంట్ చేశానని, ఆ పాపని తీసుకురావడానికి వెళ్ళడం కోసం అని చెప్పి బయలుదేరదీసి నాకు ఆ పాప దుబాయ్ లో ఉంది కదా, వీసా ఉంది. రెండోది, ఇతని కన్సెంట్ లెటర్ ఫాదర్ గా లెటర్ ఇస్తాడని ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కి అటాచ్ చేసి వెళ్ళి తీసుకురమ్మని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు అలా పిల్లల్ని తీసుకురావడానికి ఒప్పుకోరు కదా అని అంటే, నేను చెప్తాను వాళ్ళ మదర్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇచ్చేస్తారు, ఆ పాపకి వీసా పాస్పోర్ట్లు అన్ని ఉన్నాయి, తీసుకురమ్మని చెప్పాడు. నేను అసలు అది ఎవరన్నా అడుగుతానంటే ఆగాదని చెప్పి మాట్లాడేవాడు. ఇప్పుడు అలా బయలుదేరి ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా మీకు చెప్పారా వచ్చి పాపని తీసుకెళ్ళమని? చెప్పలా, నేను అదే అడిగా. ఆవిడ ఓపెన్ గా చెప్తేనే నేను వెళ్తా. రెండోది, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆ రోజు మా దగ్గర 2 రోజులు కూర్చుని ఈ సందర్భంలో తిండి తినడు, మాట్లాడు, ఏడుస్తాడు, గొడవ చేస్తాడు, ఫోన్ వస్తే యోగేశ్వరరావు. ఈ సందర్భంలో అతని తాలూకా ఫ్రెండ్స్ బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళందరి ముందే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నప్పుడు ఇవన్నీ అయినప్పుడు ఈ నాతో అక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చిందని మాట్లాడే సందర్భాలు కూడా అవే. ఎక్కడికో బయలుదేరుతాం, ఎక్కడికనో తీసుకెళ్తాడు, కానీ ఇంకెక్కడికో తీసుకెళ్లి ఆపుతాడు. అంటే పాప విషయంగా మిమ్మల్ని అంటాడా? ఆడపిల్లని తీసుకురావడానికి నాకు తెలియదు కాబట్టి నేను వస్తానంటాడు. ఇద్దరం కలిసి వెళ్ళి ఆ పాపని తీసుకొద్దాం అంటాడు, వాళ్ళ పాపని. రెండోది ఏంటంటే, ఇతనికి సడన్ గా విజిట్ వీసా కాబట్టి వీసా లేదు, విజిట్ వీసా తీసుకోవడానికి 3-4 డేస్ అయినా టైం పడుతుంది అన్నారని కాసేపు ఆగుదాం అంటాడు, కాసేపు నన్ను ఒక్కదాన్ని అంటాడు, కాసేపు నాకు తోడుగా అతని ఫ్రెండ్ ఎవరో వస్తాడంటారు. ఏదేదో చెప్తా ఉండేవాడు. ఎవరో ప్రణీత్ అని దుబాయ్ నుంచి ఫోన్ చేసేసాడని, ఇదిగో ప్రణీత్ దుబాయ్ శ్రావణి ఫ్రెండ్ అని ఫోన్లు చూపిస్తాడు. మళ్ళీ ఇవన్నీ ఆల నాని గారి దగ్గర ఈ అమ్మాయికి శ్రావణికి అంటే, ఇక్కడ శ్రావణి వచ్చేసి కాపులు అని క్యాస్ట్, ఇతను వచ్చేసి కమ్మ కాబట్టి ఆల నాని గారి దగ్గరికి సెటిల్మెంట్కి వెళ్ళారని 60 లక్షలకి సెటిల్మెంట్ అయిపోయిందని కూడా కొంతవరకు మమ్మల్ని అందరినీ నమ్మించాడు. నమ్మించిన క్రమంలో ఇక అబ్బాయి అబద్ధాలు చెప్పిన తర్వాత ఇక ఆ ఓదార్పు యాత్ర చేయాలి. జగన్ గారు కనుక అందరికి వాట్లు వేసుకుని ముద్దులు ఎలా పెడతారో ఇక అదే ఓదార్పు యాత్ర. నన్ను ఎవరు పట్టించుకోవట్లా. ఇక్కడ నాదొక డౌట్ అండి. ఇప్పుడు ఈ పాపని తీసుకురావాలి అని చెప్పి మిమ్మల్ని అటు ఇటు తిప్పాడు అన్నారు. మిమ్మల్ని ఎక్కడెక్కడ తిప్పారు? అది ఎప్పుడు? ఈ కేసు తర్వాత మిమ్మల్ని హెరాస్ చేశారు? పెట్టే ముందు కాదు, పెట్టక ముందు. ఇది ఆగస్టులోనండి. ఆ పాపని తీసుకురావాలి, మనం వెళ్ళి ఆ పాపని తీసుకొచ్చే క్రమంలో వీళ్ళందరూ కాసేపు, వాళ్ళ బాబాయి నేను, కాసేపు వాళ్ళ ఫ్రెండ్ నేను, కాసేపు ఇంకెవరో అఖిల్ ప్రసాద్ నేను, అసలు ఫస్ట్ ఇక్కడ బయలుదేరాం విజయవాడలో. హైదరాబాద్ వెళ్ళి ఫస్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో నన్ను ఫ్లైట్ ఎక్కిస్తారు, నేను వెళ్ళి తీసుకురావాలి. నాకేయో టికెట్స్ బుక్ అవుతున్నాయి, వస్తారు. తర్వాత హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కుతావు, అక్కడ నుంచి వెళ్ళి పాపని తీసుకొస్తావు. తర్వాత నాతో పాటు ఎవరు వస్తారు అనేది చెప్తా. ఇదిగో టికెట్లు అవుతున్నాయి, ఆదరణలోనే ఉన్నా అని ఫోన్ మనం గట్టిగా అడిగినప్పుడు ఫోన్ పట్టుకుని కారు దిగిపోతాడు. తర్వాత ఇంకొకటి అలా స్కెచ్లు. అబ్బాయి మామూలుగా కూడా ఇక్కడ రాజమండ్రిలో ఉన్న వ్యక్తి ఎక్కడో గోవాలో ఉన్నా అని చెప్తాడు. గోవాలో ఉండి నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా అంటాడు, దుబాయ్ లో ఉన్నాను అంటాడు. అది ఎక్కడా కూడా యోగేశ్వరరావుతో మాట్లాడి మనం నిజం చెప్పించలేం. రెండోది, ఇలా చేసి నాతో ఎందుకు వచ్చింది అంటాడు. నిజంగా ఒక ఆడపిల్ల ఒక ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకునే అమ్మాయి ఒక వ్యక్తితో ఎవరితో అయితే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటుందో వాడితో కలిసి వెళ్తుంది. ఇంకొక 5గురిని తోడు పెట్టుకొని ఎవరు వెళ్ళరు. రెండోది, నేను
చెడ్డదాన్నో నేను వాడిని ట్రాక్ చేసి ఇప్పుడు అంటే నేను పెళ్లి చేసుకున్నానంట, వాడు నన్ను చేసుకోలే. అంటే నేను తాళి కడితే కట్టించుకున్నాడా, మరి అతను కట్టాడా, నాకు ఇక్కడ అర్థం కాని విషయం. నేను మోసం చేసి పెళ్లి చేసుకుంది, మోసం చేసి పెళ్లి చేసుకుంది ఉద్దేశం ఉందా? లేదండి, అలాంటి అభిప్రాయం ఏం లేదు. కాకపోతే ఏంటంటే చాలా సందర్భాల్లో యోగేశ్వరరావు ఏం చెప్పేవాడంటే, నీకు ఇక్కడ నుంచి ఒక అన్నైనా, తండ్రి అయినా, ఫ్రెండ్ అయినా అన్ని నేనే. నీకు ఏ కష్టం వచ్చినా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను నీకు తోడుంటా, హెల్ప్ చేస్తా. నీకు ఆఫీస్ లో బయట ఎవరు ఎక్కడ చూసినా ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు కంగారు పడద్దు, భయపడద్దు. ఇట్లా మనకు ఒక సేవియర్ లాగా. నేను ఇతని బిహేవియర్ ఇది అబ్జర్వ్ చేసి ఇతన్ని కనిపెట్టడానికి మాత్రం ఒక 1 month 20 days to 1 month హార్డ్లీ నాకు టైం పట్టింది ఈ క్లోజ్ అబ్జర్వేషన్ లో. ఈ గ్యాప్ లో ఇతను నిజంగానే మంచోడని నేను నమ్మా. కానీ కొన్ని సందర్భాల్లో నాకు ఒక అకౌంటెంట్ సాయి ఉన్నాడు, వాడు సూసైడ్ చేసుకున్నాడు. అర్జెంట్ గా వాడు అక్కడ రూమ్ లో తలుపులు పెట్టేసుకొని థమ్స్అప్ లో గ్యాస్ బిల్లలు కలుపుకొని తాగేశాడు. అర్జెంట్ గా మీ ఫ్రెండ్స్ ఎవరో ఉన్న వైజాగ్ లో ఉంటే అక్కడికి పంపించాలి. ఇట్లాంటి డ్రామాలు చాలా ప్లే చేశాడండి. ఎందుకు జనాల దగ్గర ఈయన ఇంపార్టెన్స్ మీ దగ్గర అంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు సడన్ గా నడుస్తా నడుస్తా పడిపోతారు. మనం ఎవరైనా చూడకపోతే కామ్గా లేచి వెళ్ళిపోతారు. మనం చూస్తున్నాం అంటే ఏడుస్తారు. మీరు ఐడియా, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి. ఇతని అటెన్షన్, నా అటెన్షన్ అతని మీద గ్రాప్ చేసుకోవడం కోసం చాలా ఫేక్ ఇన్సిడెంట్స్. మా రిలేటివ్స్ ఎవరో తాగేసి, ఇప్పుడు మా ఊర్లో నాకు చిన్నప్పటి బాగా తెలిసిన వ్యక్తులు తాగేసి నా గురించి పిచ్చిగా మాట్లాడారని, ఆ పిచ్చిగా మాట్లాడడానికి కనికంటి శివరామకృష్ణని ఇతని ఫ్రెండ్ సాక్ష్యం అని నా దగ్గర చార్ట్ స్క్రీన్ షాట్స్, ఇప్పుడు ఇలా సాయి సూసైడ్ చేసుకున్నాడని చెప్పినవన్నీ ఇప్పుడు ఆధారాలతో. ఏదో మొన్న ఒక రోజున ఒక ఛానల్లో చూసా, ఏదో హైలైట్ గా పెట్టేసి ఆధారాలతో ప్రముఖ వ్యాపారవేత్త రంగంలోకి దిగిన యోగి అని. నా దగ్గర అంతకు మించిన ఆధారాలు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు నేను ఒక ఇదిలో ఉన్నాను, బ్యాంక్ ఎంక్వైరీలో ఉన్నాను, వీటిలో ఉన్నాను, నేను మాట్లాడకూడదని నేను మాట్లాడలే. ఎలా మాట్లాడతాడు, ఏ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు నా బాధితులు అని చెప్పుకోబడిన వ్యక్తులు ఎవరు? ఇప్పుడు ఎవరో ముందుకు రాలేని ముసలోళ్ళు అయితే నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా? నేను ఇలాగే చాలా మందిని మోసం చేసిందమ్మా, నా నెంబర్ ఎంతో నాకు తెలియదమ్మా అని సిగ్గుపడుతూ చెప్తున్నాడు. చూసారా మహా టీవీ న్యూస్ లో? నేను ఎంతమందినో పెళ్లిళ్ళు చేసుకుని మోసం చేశాను అని మహా లైవ్ లో మాట్లాడారు యోగేశ్వరరావు గారు. అర్ధరాత్రి 12:30కి గెస్ట్ హౌస్ కి వెళ్ళి మన ఇద్దరం అంటే నా భర్త నాతో సరిగ్గా ఉండట్లేదని చెప్పానంట. అప్పటి వరకు తెలియదట. ఇవన్నీ అర్ధరాత్రి 12:30కి నేను వెళ్ళాను. నెక్స్ట్ రోజేమో నా దగ్గర 1 year కి సంబంధించిన DVR ఉంది అంటాడు. బయట పెట్టండి. నేను 12:30కి నీ గెస్ట్ హౌస్ కి ఎలా వచ్చానో, ఎందుకు వచ్చానో బయట పెట్టు. ఇప్పుడు ఇలా హనీ ట్రాపర్ అనే కన్నా బదులు ఇది బెటర్ కదా. అసలు బెటర్ ఏంటి? నేను వెళ్ళానా? ఒకవేళ వెళ్ళుంటే అదే వెళ్ళానా? నీ గెస్ట్ హౌస్ కి ఎంతమంది ఆడవాళ్ళు ఏ తారీఖుల్లో ఏ టైముల్లో వచ్చారు, ఎన్నేసి రోజులు స్పెండ్ చేశారు, వాళ్ళని ఎలా బెదిరించావో నా దగ్గర ఉండే ఆధారాలు నా దగ్గర కూడా ఉన్నాయి. రా చూసుకుందాం. అదే మీరు చెప్పారు కదా రంగానికి CBI ఎంక్వైరీకి సిద్ధం అని. నేను కూడా అదే కోరుకుంటున్నా. మీ మీద CBI ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని CID ఎంక్వైరీ ఇవ్వమని కోరుకుంటున్నా. అసలు యోగేశ్వరరావు తాలూకా వ్యాపారాలు, యోగేశ్వరరావు తాలూకా బాధితుల నుంచి నాలాగా ఎంతమంది బాధితులు ఉన్నారో చేయమని నేను కోరుకుంటున్నా. తర్వాత గెస్ట్ హౌస్ లో 21 ఏది బంగారం క్లోజ్ అయిపోయిన డేట్ 21/11/2023. నీ గెస్ట్ హౌస్ కి నేను 2 సార్లు వచ్చాను యోగి, కరెక్టే, గుర్తు చేసుకో. 21/11/2023 ఉదయం 6 గంటలకి నేను కారు వేసుకొని ఒక పెద్ద కర్ర తీసుకుని నీ గెస్ట్ హౌస్ కి వచ్చా. అక్కడ ఏం జరిగింది? మన ఇద్దరి మధ్య జరిగిన ఆ రహస్య మీటింగ్ యొక్క భేటీ, ఆ రహస్య భేటీ లేదా రహస్యంగా ఇంకేదో జనాలకి నువ్వు చెప్పే ప్రభావతి తాలూకా క్యారెక్టర్ ఏంటో, ఆ లోపల జరిగింది ఏంటో ఒక్కసారి జనాలకు చూపించబ్బా. ఎందుకు ఎంతమందిని రోజు హనీ ట్రాపర్, రోజు ఇదే అంటున్నావు, దాని తాలూకా ఆధారాలు బయట పెట్టు. హనీ ట్రాపర్ ఏం చేస్తుందో చూపించు. కర్ర తీసుకుని ఉతికితే హనీ ట్రాపర్ ఉతికితే ఎలా ఉంటుందో చూపించు. ఇవన్నీ నిజాలు బయటికి తీసుకురా. ఎన్నాళ్ళు ముసుగులో ఒక ముసుగేసుకొని ఆ ముసుగులో ఒక నిజాల్ని దాచేసి అబద్ధాలను పెట్టి ఇలాంటి కేసులు ఎన్ని పెడతావు? ఏంటి కేసులు ఏం రాసావు యోగేశ్వరరావు? నా మీద 12 కేసులు ఉన్నాయని యోగేశ్వరరావు గారు చెప్పారండి. ఆయనే పెట్టించారు కాబట్టి. నాకు తెలీదు, ఆయనకి తెలీదు, నాకే తెలీదు, ఇన్ఫాక్ట్ నాకే తెలీదు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో నా మీద ఏ కేసులు ఉన్నాయి, అసలు ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఇన్ని FIRలు ఒక వ్యక్తి మీద ఎలా కట్టారు ఆ పోలీసులు, ఎలా, ఎవరు ఆ పోలీసుల వెనక ఉండి కట్టించిన వ్యక్తి ఎవరు, కట్టిన వ్యక్తి ఎవరు, నా మీద అసలు ఈ కంప్లైంట్లు పెట్టే వ్యక్తులు ఎవరు నాకు తెలియదు. ఒకే స్టేషన్ లో ఒక చోట 6 కేసులు నమోదైన, అసలు అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు?
అక్కడ ఫేవరబుల్ గా గోళ్ళ లక్ష్మయ్య గారు అని ఒక డిఎస్పీ గారండి. సరే, అది మాట్లాడే ముందు ఇది మాట్లాడదాం. ఇదేంటంటే ఈ కేసులో యోగేశ్వరరావు గారు జనవరి 29/1/2024 నా మీద ఒక కేసు ఇచ్చారు. దీని సారాంశం ఏంటంటే ఈ 21/11/2023 మా గంగూరు బ్రాంచ్ లో పెట్టిన గోల్డ్ లోను క్లోజ్ అయినా గానీ ఆయనకి బంగారం ఇవ్వలేదని, ఆ బంగారం ఇవ్వాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేకపోతే నేను ఇవ్వను అని నేను ఆయన్ని గంగూరులో ఉన్న నా ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేస్తే ఆయన పారిపోయి బయటికి వచ్చి మోసపోయానన్న క్రమంలో పోలీసులకి కేసు పెట్టాడని యోగేశ్వరరావు గారు చెప్పేది. 29/1/2024 కేసు పెట్టిన దాంట్లో ఆయన కేసులో ఇచ్చింది ఏంటంటే నవంబర్ 21/2023 ఆయన హైదరాబాద్ లో ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. నేను ఇక్కడ పోలీసులకి, రాష్ట్ర హోంమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ వ్యక్తి ఆ రోజు హైదరాబాద్ లో లేడు. అది అతని ఫోన్ డేటానా లేకపోతే ఇంకొక రకంగానా ప్రత్యక్ష సాక్షుల కొన్ని వందల మంది ఉన్నారు. ఆ రోజు నా బ్రాంచ్కి వచ్చాడు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే ఆ బ్యాంక్ లో ఆ సీసీటీవీ రికార్డ్ అవ్వాల, లైవ్ రన్ అయింది, ఏదో ప్రాబ్లం వల్ల రికార్డ్ అవ్వాల. ఆ ఒక్క విషయం నన్ను ఈ రోజు ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఆ చిన్న పాయింట్ నా దగ్గర ఉండుంటే నా నిజాయితీని నేను ఇలా అతను ఎలా చూపిస్తున్నాడో అలా పబ్లిక్ గా చూపించేదాన్ని. యోగేశ్వరరావు గారు ఈ లెటర్ ఆ రోజు నాతో పాటు అతని ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఎవరికి వాళ్ళని భయపెట్టేస్తాడు. ఎవరు నోరు తెరవకూడదు. ఎవరు నోరు తెరిచినా యోగేశ్వరరావుకి వ్యతిరేకంగా ఆడదాన్ని నన్నే ఇంత చేశా మీరెంత అన్నట్టు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇక్కడ ఇంకొక 100 రూపాయల స్టాంప్ పేపర్ కనిపిస్తుంది మీకు. నాతో ఎటువంటి లావాదేవీలు లేవు, అర్థమైనా? మీకును నాకును ఈ రోజు నుంచి ఎటువంటి తగాదాలు, విభేదాలు, లావాదేవీలు ఏమీ లేవు. ఇకపై మీ వ్యక్తిగత విషయంలో నేను ఎట్టి జోక్యం కలుగ చేసుకోనని తెలియపరచుకొంచున్నాను అని రాశారు యోగేశ్వరరావు గారు. ఇది మీరే కొని, మీరే రాసి, మీరే నాకు అప్పచెప్పిన 100 రూపాయల స్టాంప్ పేపర్. ఇది డిసెంబర్ 20, 2023 రాశారు. ఎందుకు రాశారు అంటే నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుని అప్పటికే నన్ను బద్నాం చేయడం స్టార్ట్ చేశానని ఒప్పుకునే కదా రాశారు. ఓపెన్ ఛాలెంజ్, ఈ రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. ఈ సంతకాలు ఎవరయ్యో తీసుకోండి. ఈ సంతకాలు యోగేశ్వరరావు మాట్లాడితే నేను ఫోర్జరీ చేశానంటే నువ్వు సంతకం పెట్టి నువ్వు అబద్ధం ఆడేస్తే అయిపోతుందా? నేను సంతకం పెట్టి నా సంతకం కాదు అని చెప్తే పైగా ఇదే యోగేశ్వరరావు గారు నేను ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా సంతకం పెడతానని మాట్లాడుతున్నాడు. నేను ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్కలా సంతకం పెడతాను అని అతను మాట్లాడుతున్న వీడియో కూడా ఉంది. అసలు ఇదేంటి? ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా సంతకాలు పెడతాడు నాకు చెప్పండి. ఒక వ్యక్తి ఎక్కడైనా ఒకే సంతకం కదా పెడతాడు. 2 రకాలుగా సంతకాలు ఎలాగైనా పెట్టగలుగుతారా? కార్యక్రమంలో ఏం జరిగింది మేడం? రెండోది ఈ కేసు మీరు ఆల్అౌట్ విషయం ఒకటి మర్చిపోతున్నా. జన్వాణి విషయం కూడా నేను మీకు వీడియో ఇస్తాను. ఇది ఒకటి చూడండి. అంటే ఈ వీడియో సారాంశం ఏంటంటే యోగేశ్వరరావు గారు బ్యాంకుకి ఒక సంతకం పెడతారు, కోర్టులో ఒకలాగా సంతకం పెడతారు. ఎంత నేర చరిత్ర ఉన్నోళ్ళు అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క బ్యాంక్ లో ఒక సంతకం, కోర్టులో ఒక సంతకం పెడతారు. ఏమో అది ఆయనకే తెలియాలి. ఇక్కడ ఆయన చెప్పేది ఇది ఎవరో చెప్పించింది కాదు. ఈ వీడియో కూడా ఆయనే తీయించుకున్నాడండి. ఇది నాకు కూడా తెలియదు. తర్వాత ఈ కేసు ఆయన కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పంపించారు. ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత నన్ను మార్చి 22వ తారీఖు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు సూర్యాపేట బస్ స్టాండ్ లో నన్ను అరెస్ట్ చేసి అక్కడ నుంచి పెనమలూరు పోలీస్ స్టేషన్ కి తరలించి
రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఒక రోజున్నర నన్ను పోలీస్ స్టేషన్ లో ఉంచి ఈ బంగారం కేసులో ఈ క్లోజ్ అయిపోయిన బంగారం లోన్ తాలూకా బంగారం నేను ఇవ్వకుండా ఇంటికి పిలిచి అతన్ని బలవంతం చేసిన అనే కేసులో నన్ను అరెస్ట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన 409 సెక్షన్ అండ్ 420 అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోర్జరీ చేశానని నేనే ఆయనకి ఫోన్ చేసి నీ సంతకాలు ఫోర్జరీ చేశానని చెప్పానని 467 ఐపీసీ సెక్షన్లు కేసు కట్టి ఈ కేసు తాలూకా న్యూస్ మీడియాలో వచ్చే వరకు 3 రోజుల వరకు నాకు తెలియకుండా పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేను పెనంలూరు సిఐ గారి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసిన క్రమంలో కాల్ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ గారికి అదే స్టేషన్ లో కాల్ చేస్తే ఈ విషయం మా స్టేషన్ లోనే ఎవరికి తెలియదు, మీకు ఎలా తెలిసింది అని చెప్పి అతను ఇక్కడ ఇది ఫోన్ లో మాట్లాడడం నేను ఏమైనా ఉంటే సాయంత్రం 4:30-5 మీ దగ్గరకు వచ్చి మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత నేను మార్చి 22వ తారీఖు నన్ను అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టి ఎస్ఐ సిఐలు ఇంకా కొంతమంది కానిస్టేబుల్ కలిసి యోగేశ్వరరావు గారి మీద పెట్టిన నేను నూజివీడులో పెట్టిన 354 కేసు సెక్షన్ లో పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలి, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి, ఆయన ఏం చెప్తే చేస్తానని అంగీకరించాలి. అదంతా యోగేశ్వరరావు గారు పక్కనే ఉన్న లాడ్జ్ లో ఉన్నారు. ఆయన వస్తారు, ఆయన ఒక రూమ్ ఇస్తారు పోలీసులు, నాకు ఒక రూమ్ లో మేమిద్దరమే ఉంటాం, మేమిద్దరమే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి, లేకపోతే నా మీద 100 FIRలు కడతానని అప్పటి సిఐ టీవీవి రామారావు గారు చాలా వివరంగా చెప్పారు. నేను అంగీకరించకపోయేసరికి నా బ్యాగ్ లో ఉన్న ఐఫోన్లు కొంత డబ్బు అన్ని లాక్కొని నా ఫోన్లు తీసుకెళ్లి యోగేశ్వరరావు గారికి నా కళ్ళ ముందే ఇచ్చేసి నేను అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నారు. అదే రోజు యోగేశ్వరరావు గారి విషయంలో పద్దాక మాట్లాడితే ఒక పరుష పదజాలంతో ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తో ఒక సిఐ నన్ను దూషిస్తున్న క్రమంలో, సార్ మీరు ఇంత బాగా చదువుకుని ఇంత సిఐ పొజిషన్కి వచ్చారు అంటే మీరు కూడా కొంత చదువుకునే ఉంటారు, నాకులాగా మీరు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను మీలాగా ఒక ఆఫీసర్ని, మీరు అలా చూడొద్దండి, అలా డీల్ చేయొద్దు, ఈ కేసుకి సంబంధించిన విషయాలు మాట్లాడండి, అసలు యోగేశ్వరరావుకి నాకు సంబంధించిన విషయాలు లేకపోతే నా పర్సనల్లో మీకు ఎంతమందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఒక ఆడపిల్లని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఏ కేసులో తీసుకెళ్లారో ఆ కేసుల వరకు మాత్రమే మాట్లాడతారని నాకున్న నాలెడ్జ్ ప్రకారం తెలుసు. ఆ అమ్మాయికి ఎంతమందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అనేది ఈ కేసులో ఎక్కడైనా ఉందా, ఎందుకు ఈ కేసు కట్టారు, ఎందుకు మీరు ఇంట్రాగేషన్ చేస్తున్నారు సార్ అని అడిగాను అన్న విషయంలో కోపంతో ఆల్అవుట్ ఇలా స్విచ్ బోర్డుకున్న ఆల్అవుట్ని తీపిచ్చి అక్కడ ఉన్న ఒక ఎస్ఐ అండ్ లేడీ కానిస్టేబుల్స్ తో ముక్కు పూస్తే నోరు తెరుస్తాం అనే విషయం కూడా నాకు తెలియదండి. గట్టిగా ముక్కు మూసి చేతులు పట్టుకొని, ముక్కు మూసినప్పుడు మనం ఆటోమేటిక్ గా గాలి పీల్చుకోవడానికి నోరు తెరుస్తాం, నోట్లో పోయించేసి ఒక స్టేషన్ లో నా మీద హత్యా ప్రయత్నం చేశారు. మీ లేడీ కానిస్టేబుల్స్ తో పట్టించుకొని ఒక దెబ్బ కొడితే ఒంటి మీద తెలిసిపోద్ది, ఏమైనా చేస్తే తెలిసిపోద్ది, ఈ చావు భయాన్ని చూపించైనా నా చేత ఒప్పించాలి. ఎక్కడో సీతారాంపురం గ్రామంలో ఉన్న వైసీపీ నేతకి ఇక్కడ పెనంలూరు పోలీసులు అంతా ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా ఎందుకు వర్క్ చేస్తున్నారు?